నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి మీకు వందనములు. విశేషంగా వింటున్నటువంటి వాక్యాన్ని ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి హృదయాన్ని మీరు తెరిచి వాక్యానుసారంగా జీవించే మనసును అందరికీ ప్రసాదించమనే ప్రార్థనను నజరేడైన యేసు నామములో అడిగి వేడుకుని పొందున్నాం మా తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ఇస్తున్నామున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నామండి. ఈ రోజు మన అంశం ఏంటంటే మారని మనిషి కోసం మరణించినటువంటి క్రీస్తు అనే అంశం గుండా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మని సహాయం ద్వారా ఈరోజు ఈ యొక్క గ్రామానికి ఏ వాక్యం ఇవ్వాలి అన్నప్పుడు దేవుడు ఈ వాక్యం నాకు చూపించాడు. కాబట్టి ఈరోజు అనేక మంది మారని మనిషి కోసం మరణించినటువంటి క్రీస్తు అనే దాని గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే, మారాలి, ఎప్పుడు మారతావు నువ్వు అని ఒకవేళ ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి అంటాడు, నేను అన్ని అలవాట్లు విడిచిపెట్టిన తర్వాత నేను మారతాను అంటాడు. ఇప్పుడు అన్ని అలవాట్లు విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి మారేటట్లయితే యేసుక్రీస్తు రావాల్సిన అవసరత లేదు మనకు. అర్థమైంది లేదు ఈ పాయింట్? అంటే నువ్వు అంత పరిశుద్ధంగా అయిపోయిన తర్వాత నేను మందిరానికి వస్తాను అంటే అది నీ వల్ల కాదు, అది జరగని పని, అది నీ వల్ల కాదు, జరగని పని. కాబట్టి మారనేటువంటి మనిషి కోసము దేవుడు ఏం చేశాడు? మరణించాడు. మరి అందరూ మరణిస్తారా అంటే అందరూ మరణిస్తారు. కానీ విశేషం ఏంటంటే ఇందులో ఏ బంధము లేదు, స్నేహము లేదు. బంధము లేనటువంటిది, స్నేహము లేనటువంటి నువ్వెవరో తెలియనటువంటి నీ కొరకు మరణించడం అది అద్భుతం. మరి అలాంటి వాళ్ళు ఎవరు మరణించారు అంటే యేసుక్రీస్తు. ఆయన 2000 సంవత్సరాల క్రితం మరణించాడు. ఎవరి కోసం మరణించాడు? మారనటువంటి నీ కోసం మరణించాడు. అనేక మంది అంటూ ఉంటారు, క్రైస్తవుల కోసం క్రీస్తు మరణించాడు అంటారు. అయితే అది వాస్తవమా కాదని నువ్వు పరిశీలన చేస్తే కేవలం క్రైస్తవుల కొరకు కాదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు యేసు మరణించాడు. ఇది తెలుసుకోవాలి మనం. అంటే యేసు అందరి కొరకు మరణించాడంటే అందరి కొరకు మరణించాడు. ఆయన కేవలం ఒక్కరి కొరకు కాదు, అందరి కొరకు మరణించాడు. ఎలా మరణించాడు ఆయన అంటే, మనిషి చేసినటువంటి పాపములను ఆయన మీద వేసుకున్నాడని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇప్పుడు నేను చేసిన, నువ్వు చేసిన మన పాపముల నిమిత్తము, పాపములకు ప్రాయశ్చిత్తము, ఆ ప్రాయశ్చిత్తానికి తగినటువంటిది యేసుక్రీస్తులో మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనిషి మారాడా అంటే ఇంతకీ మారలేదు. ఎలా మారలేదు అని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ మనకు కనిపిస్తుందండి. మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 38వ వచనము 39వ వచనాన్ని ఒకసారి చదివితే మీరు, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 38, 39. మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 38, 39వ వచనము ఏముంది అక్కడ? జల ప్రళయమునకు ముందటి దినములలో నోహవు ఓడలోనికి వెళ్ళినప్పుడు దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుకొనుచు ఉండిరే. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరగకపోయేరే. అలాగునే నీ మనుష్య కుమారుని రాకడుండును. అంటే నోహ కాలంలో మొట్టమొదటిగా ఆదం నుంచి మనము చూసుకుంటూ వస్తే ఇంచుమించుగా 6 తరాలు గతించినప్పటికీ కూడా మనిషి మారకుండా ఉన్నాడు. ఎలా మారకుండా ఉన్నాడంటే, తన మనసుకు ఏది నచ్చుతుందో ఆ మనసుకు నచ్చినటువంటి విధానాన్ని మనిషి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, కోరికల్లో కానీ, ఊహలో కానీ మనిషి ఏదైతే కావాలి, పొందుకోవాలి అని ఆరాటపడ్డాడో దాన్ని పొందుకోవడానికి, తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. అలా ప్రయత్నించే దాంట్లో మనిషి ఏమైపోయాడంట? మారలేదంట. ఏ విధంగా మారలేదంటే, తినే దాంట్లో కావచ్చు, తాగే దాంట్లో కావచ్చు, తిరిగే దాంట్లో కావచ్చు, పాపము చేసే దాంట్లో కావచ్చు. ఒక వ్యక్తిని గమనిస్తే, చూస్తే ఆ వ్యక్తి మారలేదండి.
మారలేదు. దేవుడు ఉన్నప్పటికీ, దేవుని భయం ఉన్నప్పటికీ, దేవుని భక్తి ఉన్నప్పటికీ, దేవుడు ఉన్నప్పటికీ మారలేనటువంటి వాళ్ళు ఎంతమంది లేరు మన మధ్య? చాలా మంది ఉన్నారు. చాలా సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నారు, చాలా సంవత్సరాలుగా వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తున్నారు, చాలా సంవత్సరాలుగా మంచి మంచి దైవ సేవకుని వాక్యాలు వింటున్నారు. అయినప్పటికీ కూడా సంఘ పెద్దగా ఉంటున్నటువంటి నీలో మార్పు లేదు, సంఘ విశ్వాసులుగా ఉంటున్నటువంటి మీలో మార్పు లేదు, సంఘ క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మీలో మార్పు లేదు, పాటలు పాడుతున్నటువంటి వారిలో మీలో మార్పు లేదు, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారిలో వాళ్ళలో మార్పు లేదు. ఈ రోజు ప్రతి మానవుడు చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు రేపు మాపు చనిపోయేంత ముసలి వరకు ఆ వయసు కలిగినటువంటి వాళ్ళను మనం చూస్తే మార్పు ఉందా అంటే మార్పు లేదు వాళ్ళలో. మరి మార్పు లేదు కాబట్టి క్రీస్తు ఏమంటున్నాడంటే, నువ్వు మారలేదు, మారవు అని తెలిసినప్పటికీ కూడా నేను నీ కోసం మరణిస్తున్నాను. ఈరోజు అంటుంది భార్య అంటుంది, నా కోసం నువ్వు మారలేవా, తాగుడు విడిచిపెట్టలేవా, లేదా నా కొరకు ఏమైనా ఒకటి చేయగలవా అని అడుగుతుంది. అలా అడిగినప్పుడు భర్త ఏమంటాడు? ఓకే అంటాడు. కానీ మారతాడంటే అప్పటి వరకు అంతే. ఈరోజు యవ్వనస్తులను, పిల్లలను మీరు చూసుకోండి, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకి మీరు మారండ్రా 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 అంటే 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా మారకుండా అడ్డగాడిదలాగా సందుల్లోనో గొంతుల్లోనో బైకులు వేసుకుంటూ చక్రాలు కొడుతూ పని పాట లేకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు సంఘాల్లో? మరి వీళ్ళందరూ కూడా మారారంటే మారలేదు, మారినట్లుగా కనిపిస్తున్నారు కానీ మార్పు చెందకుండా వీళ్ళు యొక్క వేషాన్ని వేసుకున్నారు. ఏ వేషం అంటే మేము దేవుని పిల్లలము అనే దాంట్లో కనిపిస్తున్నారు. కానీ వాస్తవంగా వీళ్ళు మారారంటే మార్పు లేదు, మార్పు రాలేదు. ఎప్పటి నుంచి మార్పు రాలేదంట? నోహ కాలానికి వచ్చేసరికి 6 తరాలు గడిచిపోయినప్పటికీ కూడా వీళ్ళు ఏమైనా మారినట్లుగా ఉన్నారంటే మారలేదండి. విచ్చలవిడిగా పాపాలు చేస్తున్నారు, నచ్చినటువంటి వాళ్ళను వివాహాలు చేసుకుంటున్నారు, నచ్చినట్టు విధంగా తాగుతున్నారు, తిరుగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు, చిందులేస్తున్నారు. అలా చిందులేస్తూ ఆడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళను చూసినప్పుడు అర్థమవుతుంది, ఇలాంటి వాళ్ళ కోసమా క్రీస్తు మరణించింది, ఇలాంటి వాళ్ళ కోసమా క్రీస్తు తన రక్తాన్ని కార్చింది, ఇలాంటి వాళ్ళన క్రీస్తు ప్రేమించింది, ఇలాంటి వాళ్ళ కొరక ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చింది, ఇలాంటి వాళ్ళ కొరక ఆయన తన శరీరములో 39 కొరడ దెబ్బలతో ఆయన గాయపరుచుకున్నాడు, శరీరాన్ని దున్ని వేశారని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఈ రోజు మార్పు చెందలేదు కదా నువ్వు? ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడిగా చలమనం అయిపోతున్నావు, ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాలుగా దేవునికి కానుకలిస్తున్నావు, ఎన్ని సంవత్సరాలుగా దేవుణ్ణిలో బలపడుతున్నావు, ఎన్ని సంవత్సరాలుగా పాటలు పాడుతున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, మందిరానికి వెళ్తున్నావు, అనేక మందిని నడిపించినప్పటికీ కూడా నీలో మార్పు లేదు. చూసావా? మార్పు చెందలేదు. చూసావా? ఇంకా దుర్మార్గపు కలిగినటువంటి భార్యగా ఉన్నావు, దుర్మార్గపు కలిగినటువంటి భర్తగా ఉన్నావు, దుర్మార్గపు కలిగినటువంటి పిల్లలుగా కనిపిస్తున్నారు, దుర్మార్గంగా కనబడుతున్నటువంటి పెద్దలు కనిపిస్తున్నారు. ఈ రోజు అత్తలో మార్పు లేదే, కోడల్లో మార్పు లేదే, భర్తలో మార్పు లేదే, బంధువుల్లో మార్పు లేదే, స్నేహితుల్లో మార్పు లేదే, సంఘంలో మార్పు లేదే, విశ్వాసుల మధ్య మార్పు లేదు, అన్యుల మధ్య మార్పు లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ జీవిత స్థితిని పరిశీలన చేస్తే మార్పు లేనటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఈరోజు వాక్యాన్ని చదివే వ్యక్తివై ఉండొచ్చు, ప్రార్థన చేసే వ్యక్తివై ఉండొచ్చు, మందిరానికి వచ్చే వ్యక్తివై ఉండొచ్చు, కానీ నీలో ఎలాంటి మార్పు లేదు. ఎలాంటి మార్పును దేవుడు చూడలేకపోతున్నాడు, మనుషులు చూడలేకపోతున్నారు, పరిశుద్ధాత్ముడు చూడలేకపోతున్నాడు. అయ్యో, ఈరోజు మారలేనటువంటి నిన్న దేవుడు ఎన్నుకున్నది, మారలేనటువంటి నిన్న దేవుడు ప్రేమించినది, మారలేనటువంటి నీ కొరక ఆయన రక్తాన్ని కార్చిన్నది. కాబట్టి నోహ కాలం వరకు ఎలా ఉన్నారంట? వాళ్ళు తమ ఇష్టానుసారంగా బ్రతికారు. ఈ రోజు కూడా అనేక మంది ఏం చేస్తున్నారు? చెప్పేవాడు లేదు, అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు, భయము చెప్పేవాడు లేడు, భక్తి చెప్పేవాడు లేడు, భీతి చెప్పేవాడు లేడు. అయినప్పుడు కూడా ఇక్కడ అనేక మంది యవ్వనస్తులు ఉన్నారు. మీరంతా కూడా మీ ఇష్టానుసారంగా తిరగడం లేదా, బ్రతకడం లేదా? మీ మనసుకు ఏది నచ్చితే అది, నువ్వు ఏది అనుకుంటే అది, పొందుకోవాలంటే పొందుకోవాలి, కందాలంటే తీసుకోవాలా, ఇవ్వాలంటే ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు లేరా మన మధ్య అంటే అనేక మంది ఉన్నారు. అందుకే మరొక మాటను మనం చూసే ప్రయత్నం చేద్దాం. అదే లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం మరొక్క మాటను మీరు చూడండి. లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనము. లూకా సువార్త 17వ అధ్యాయము. లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుసు
అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండిరి. అయితే లోతు సొదొమ విడిచిన బొమ్మట దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారి అందరినీ నాశనము చేసెను. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే తినుచున్నారంట, త్రాగుచున్నారంట. ఈరోజు క్రైస్తవ సమాజంలో, సంఘంలో అలాంటి వాళ్ళు లేరా? తినేవాళ్ళు ఎంతమంది లేరు? తాగే వాళ్ళు ఎంతమంది లేరు? తాగి మందిరానికి వచ్చి దేవుని పాటలు పాడే వాళ్ళు ఎంతమంది లేరు? అంటే అనేక మంది ఉన్నారు, అనేక సంఘాల్లో ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఎన్ని బోధలు వినిపిస్తున్నప్పటికీ కూడా మారకుండా అలాగే ఉన్నారు. చూసారా? అలాగే ఉన్నారు. చూసావా? ఇలాంటి తాగుబోతులోడి కొరకు కూడా దేవుడు మరణించాడంటే బైబిల్ అంటది మరణించాడు. ఇలా గుట్కాలు, మధులు, సిగరెట్లు, సినిమాలు, సీరియల్ వీళ్ళ కొరకు కూడా యేసు మరణించాడంటే పరిశుద్ధ గ్రంథం అంటది అలాంటి వాళ్ళ కొరకు కూడా నేను మరణించాను అన్నాడు యేసు. కేవలము ఒక క్రైస్తవుల కొరకే కాదు కానీ హిందువులైనా, ముస్లింస్లైనా, వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళైనా, వేరే కులానికి సంబంధించినటువంటి వాళ్ళైనా వీళ్ళందరి కొరకు యేసు ఏం చేశాడంట? రక్తాన్ని కార్చాడు. అందుకే బైబిల్ అన్నది అది పరిశుద్ధ గ్రంథము. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన రక్తము ద్వారా ఏం చేశాడంట? ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఆయన కడిగి వేస్తాడు. అంత శక్తి ఎవరికి ఉందంటే కేవలము యేసుక్రీస్తుకు మాత్రమే ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. మరి అలా సెలవిచ్చినప్పటికీ కూడా ఇది మీలాంటి వాళ్ళ కొరకు యేసు రక్తాన్ని కార్చినప్పటికీ కూడా, మీలాంటి వాళ్ళ కొరకు యేసు మరణించినప్పటికీ కూడా నువ్వు మారకపోతే ఇంకా తెగించి నేను ఇలాగే ఉంటాను, రౌడీలాగా, ఇలాగే నేను కటింగ్ చేసుకుంటా, ఇలాగే నేను బట్టలు చినిగిన బట్టలు అనేటువంటి వేసుకుంటా అని నువ్వు తెగించి ముందుకు వెళ్ళినట్లయితే యేసు మరణించిన దానికి అర్థం ఉంటుందా? యేసు మరణించిన దానికి అర్థం ఉంటుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుళ్ళలోకి వచ్చి? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవునిలో వాడబడుతున్నావు, బలపడుతున్నావు? ఎన్ని సంవత్సరాలుగా దేవునిలో ఉన్నావు? అందుకే మార్కు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. మార్కు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 45వ వచనం అనుకుంటా. అక్కడ కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. మనుష్య కుమారుడు పరిచార్యము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చును అనెను. అంటే అనేకుల కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. అనేకులు అంటే ఎవరు? మీరే దుర్మార్గమైనటువంటి వాళ్ళు, అన్యులు కాదు కానీ మీరు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవునిలో ఉన్నారు. మీలో ఎన్ని లోపాలు ఉన్నాయో, మీలో ఎన్ని పాపాలు ఉన్నాయో, మీరు ఎంత అసూయ కలిగినటువంటి వాళ్ళు, గర్వము కలిగినటువంటి వాళ్ళు, రోషము, కోపము కలిగినటువంటి వాళ్ళు, అసూయ కలిగినటువంటి వాళ్ళు మీలో ఎంత మందిలో లేరు? అనేక మందిలో ఉన్నారు. నువ్వు అసూయపరుడు అయినా, కోపపరుడు అయినా, నిందించేవాడు అయినా, గాయపరిచేవాడు అయినా, దుఃఖపరిచేవాడు అయినా, దుఃఖపరిచే ఆమె అయినా, మీరు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా నీ కొరకు యేసు మరణించాడు. చూశారా? అది నువ్వు గమనించాలి. నీలాంటి ఒకసారి నీ ఆత్మను పరిశీలన చేసుకో, నీ ఆత్మను నువ్వు శోధించుకో. నా జీవితం ఎలా ఉంది? నా బ్రతుకు ఎలా ఉంది? నా జీవితము, నా బ్రతుకు, నా అలవాట్లు, నా యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకో. ఎంత భయంకరమైనటువంటి బంధకాల్లో ఉన్నావో, ఎంత భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నావో, ఎంత భయంకరమైనటువంటి శోధన గుండా నువ్వు వెళ్తున్నావో నీకు తెలుస్తుందా? అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళ కొరకు కూడా కదా యేసు వచ్చింది. నీలాంటి వాళ్ళ కొరకు కదా ఆయన మరణించింది. నీలాంటి వాళ్ళ కొరకే కదా ఆయన ప్రాణము సహా ఆయన కొరకు తన కొరకు ఏది ఉంచుకోలేదంట. ఒక్క రక్తపు చుక్కను కూడా ఉంచుకోలేదంట. అదంతా కూడా నీ కొరకే దారబోసాను అంటున్నాడు దేవుడు. నీ కొరకే దారబోసాను. అందుకే నిర్గమకాండము 20వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే అక్కడ కూడా మనకు కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయండి. ఆ నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూస్తే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. 6 రోజులు నువ్వు పని చేయి, 7వ రోజు విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినం ముందు నువ్వు ఏం చేయాలంట? దేవుని కొరకు ఉండాలి.
ఎంతమంది ఈరోజు దేవుని కొరుకుంటున్నారు, దేవుని సంఘంలో ఉంటున్నారు, దేవునికి అందుబాటులో ఉంటున్నారు, దేవుని పక్కన ఉంటున్నారు, దేవుని మనసుతో అంటుకట్టుకొని ఉన్నారు, దేవుని యొక్క సాహస్యంలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఈరోజు మన మధ్య అంటే చాలా తక్కువ మంది ఉన్నారండి. చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి దేవుని మందిరానికి ఉన్నారని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మందిరానికి రాకుండా అనేక మంది ఎక్కడ కనిపిస్తున్నారంటే పొలంలో కనిపిస్తున్నారండి. మందిరానికి రాకుండా బస్ స్టాండ్ లో నువ్వు కనిపిస్తున్నావు, పొలంలో కనిపిస్తున్నావు, సినిమాలో కనిపిస్తున్నావు, సీరియల్ చూసే దాంట్లో కనిపిస్తున్నావు, ఇంకా నలుగురు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర నువ్వు కనిపిస్తున్నావు. కానీ దేవుని దగ్గర వెళ్ళాలి, దేవుని దగ్గర ఉండాలి, దేవునికి కనిపించాలనే ఆశ ఎప్పుడైనా నీకు కలిగిందా? ఆ కోరిక ఎప్పుడైనా నీకు వచ్చిందండి? రాలేదు. చూశారా? ఆ ఆశ లేదు, ఆ కోరిక లేదు, అయినప్పటికీ కూడా దేవుడు నీ కొడుకు మరణించాడే, నీ కొడుకు మరణించారే. మరి ఆ మరణించినటువంటి మరణాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు సంపూర్ణంగా ఇంకా మారలే, సగం సగమే మారినావు. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, గుండు కొడితే నీ గుణం మారదు, బ్రతుకు మారడం బట్టల్లో లేదు. గుండు కొడితే నీ గుణం మారదు, బ్రతుకు మారడం బట్టల్లో లేదు. ఎక్కడ లేదంట, బ్రతుకు మారడం బట్టల్లో లేదు. ఈ రోజు ఏం చేస్తున్నారంటే కవర్ చేస్తున్నారు చాలా మంది. మంచి బట్టలు వేస్తే మారామనుకుంటారు, తెల్ల వస్త్రాలు వేసుకొని మందిరానికి వెళ్తే మారారనుకుంటారు, మార్పు చెందారనుకుంటున్నారు. కానీ గుండు కొట్టినంత మాత్రంగా గుణం మారిపోతుందంటే మారదు. బట్టలు మార్చినంత మాత్రంగా బ్రతుకు మారుతుందంటే మారదు. అందుకే ఆ దైవజనుడు ఆ విధంగా ఆ పాటను ఎన్నుకున్నాడు. కాబట్టి అది చాలా మంచి పాట అది. కాబట్టి అలాంటి పాటలను ఈరోజు చూస్తున్నామంటే అలాంటి పాటలు మనకు కనబడవు ఈ రోజుల్లో. ఈరోజు పాటలు పాడతారు, ఏ పాట ఎక్కడ పాడుతున్నారో తెలియదు. ఆ పాటలను బట్టి ఆ ఆరాధన లేదా ఆ వాక్యం ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు కొన్నిసార్లు. అలాంటి పాటలు మనం నేర్చుకున్న పాటలు, అలాంటి పాటలు మీరు నేర్చుకున్నటువంటి పాటలు. అయితే ఇక్కడ ఏం చూస్తాం మనము అంటే, దేవుని మందిరానికి అంటే మీరు 6 రోజులు పని చేయండి, 6 రోజులు పని చేసి 7వ రోజున ఎక్కడ కనబడాలి? దేవుని మందిరంలో కనబడ్డాడు. ఈ రోజు ఎంతమంది దేవుని మందిరంలో కనిపించడానికి ఇష్టపడ్డారు? చాలా తక్కువ మంది. ఇంక కొంతమంది కనబడలేదు. ఈ రోజు భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, ఇద్దరు వచ్చారనుకోండి పిల్లలు రాదు, పిల్లలు వస్తే పెద్దలు రారు. ఇదే ఏ సంఘానికి నేను వెళ్ళినా, ఎక్కడ వాక్యం చెప్పినా, కుటుంబంగా ఎంతమంది వచ్చారో ఒకసారి చేయి చూపించండి అంటే ఎవరు చూపించడానికి ముందుకు రారండి. కారణం ఏంటంటే, నా కుటుంబంలో 2 ఉన్నామా, 3 ఉన్నామా, 4 ఉన్నామా? నలుగురు మేము కుటుంబంతో వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనే చెప్పగలిగే దమ్ము మీకు ఉందంటారా? అలాంటి విశ్వాసం మీకు ఉందంటారా? నా కుటుంబంలో నేను నా భర్త వచ్చాము, నేను నా భార్య వచ్చాము, నేను నా పిల్లలు ఖచ్చితంగా దేవుని మందిరంలో కనిపిస్తాను. ఆదివారం రోజు ఎన్ని పనులున్నా కూడా మందిరాన్ని విడిచిపెట్టను. అర్థమవుతుందా మీకు? ఆదివారం రోజున ఎన్ని పనులున్నా మందిరాన్ని విడిచిపెట్టము. మరి మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా మందిరంలోనే కనిపిస్తాము అని చెప్పగలిగే దమ్ము నీకు ఉండాలి అంటుంది దేవుని వాక్యం. దమ్ము ఉండాలి అంటుంది. గడిచినటువంటి నెలన్ని మనం పరిశీలన చేసుకుంటే ఒక సందర్భం వచ్చింది చెప్తున్నామండి. ఎక్కడికి వెళ్ళారండి ఆదివారం అంటే? పొలానికి వెళ్ళానండి. ఎక్కడికి వెళ్ళానంటే? కూలి వెళ్ళానండి. ఎక్కడికి వెళ్ళానంటే? పలానా పెళ్లికి వెళ్ళానండి అని అనేక మంది అంటూ ఉంటారు. నా చెవులో వింటూ ఉంటాను నేను. అయితే వీళ్ళని బట్టి నాకు అనిపిస్తుంది, ఇలాంటి దుర్మార్గురాలు దాని కొరక యేసు మరణించింది, ఇలాంటి దుర్మార్గుడు కొరక యేసు మరణించింది. వీళ్ళకి ఏమైంది? వీళ్ళేమన్నా ముస్లిం వల్ల కాదే, పోనీ పాటలు పాడడానికి రాలేనటువంటి వాళ్ళే కాదే. మరి దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు, యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని కొరకు వాడబడుతున్నటువంటి వారు, దేవునిలో ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు మందిరానికి రాకుండా ఈ రోజు రాజకీయ నాయకులు అని చెప్పేసి రాజకీయ నాయకులు వెనక తిరిగే వాళ్ళు కొంతమంది, అక్కడ ఆ ఫోటోలో నేను కనిపించాలని మరొక కొంతమంది, లేదు ఇక్కడ కాదు అక్కడ కాదు కానీ ఎవరైనా డబ్బు ఇస్తే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బును తీసుకోవాలని మరొక కొంతమంది. ఇలా ఏ పని ఉందా అంటే ఆదివారం రోజున అన్ని పనులు పట్టుకుంటారు. ఈ రోజు అదే ఆదివారం నేను చేస్తే నాకు ఎంత వస్తుందో తెలుసా? 1000 రూపాయలు వస్తుంది ఈ రోజు ఆదివారం నేను చేస్తే. అంటే ఆదివారం ఒక్క రోజు నేను చేస్తే ఒక ఆదివారంకి ఒక 1000 వస్తాయి. 5 ఆదివారాలు ఒక నెలలో వచ్చాయంటే 5,000 వస్తాయి. అయినా కూడా 5,000 దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను? వదిలేస్తున్నా. 5,000 కాదు మనం ముఖ్యం. ఆ నెల అంతా దేవుడు ఏం చేసి ఉంటాడు? 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా, 5 రూపాయలు కూడా వేస్ట్ కాకుండా, నష్టపరచకుండా దేవుడు ఆ నెలంతా కాపాడింటాడు కదా మనకు. ఆ లాభం చాలు. అయితే ఆ లాభాన్ని బట్టి ఈ రోజు అనేక మంది పోతారంటే లేదు. ఈ రోజు నేను నా మొబైల్లో చూస్తున్నప్పుడు, ఆ యొక్క గ్రూపును చూసినప్పుడు కొంతమంది పెట్టారు, ఈ నెల పోయిన నెలటువంటి జీతం ఎంత తెలుసా? ప్రతి ఒక్కళ్ళం మేము 50,000 తీసుకున్నాం ఒక నెల కష్టపడతా. 50,000 తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఆశ మనిషికి చావలేదు. చూసారా?
చావలేదు. ఇంకా సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి. ఆదివారం ఈ రోజు మందిరానికి వెళ్ళాలి. ఆ వ్యక్తి క్రైస్తవుడే, మందిరానికి వెళ్ళరా అంటే వద్దు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ 50,000తో తృప్తి పడుతున్నాడు అంటే లేదే. ఈ రోజు మనిషి కూడా అంతే. పొలానికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడితో తృప్తి పడుతున్నాడు అంటే లేదండి. అందుకే దేవుని వాక్యం అంటది, నువ్వు మారకుండా కూడా నీ కొరకు ఏం చేశాడంట? మరణించాను అంటాడు దేవుడు. మారకుండా కూడా ఏం చేశాడు? మరణించారు. మరి ఆయన ఎవరి కొరకు మరణించాడు అంటే ప్రతి ఒక్కరి కొరకు మరణించాడు. ప్రతి ఒక్కరి కొరకు మరణించాడు. ఆయన అందరి కొరకు మరణించాడు. కాబట్టి అదే లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలో మీరు చూస్తే, లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆ లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం ఏం మనకు తెలియపరుస్తుంది? అక్కడ నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందువు అని అనుకోను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అంటున్నాడు దేవుడు. నీ ప్రాణం అడుగుతున్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు 6 రోజులు పని చేసి 7వ రోజు ప్రభు కొరకు మీరు ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో ఎవడో ఒకటి చెడిపోయే స్థితిలో ఉన్నాడు అంటే ఆగాలి అంతవరకే. దానికి మించినటువంటి పనులు ఏమున్నా కూడా అది మీకు ఆశీర్వాదం కాదు, అది నీకు మంచిది కాదు, అది నీకు మేలును తీసుకురాదు, అది నీకు దీవెనను తీసుకురాదు, అది నీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని తీసుకురాదు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు అంటున్నా. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం మనము అంటే, ఒక యవనస్తుడు వాడు ఏం చేశాడంట? ఆస్తిని అంతా సమకూర్చుకున్నాడు. తిందాం అనుకున్నాడు, సుఖిద్దాము అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ రోజు నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అన్నాడు. మరి ఇప్పుడు సమకూర్చబడింది అంతా కూడా ఏమైపోయింది? నాశనం. ఎవరు అనుభవిస్తారు? ఎవరు తింటారు దాన్ని? కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మనకు, రేపటి దినమును గురించి నువ్వు చింతించకు. ఉందా? సామెతల్లో 28వ అధ్యాయంలో మొదటి వచనం అనుకుంటా, 27, 28 అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటది అన్నమాట. అక్కడ మీరు చూస్తే సామెతలో 27వ అధ్యాయం అనుకుంటా, 27 మొదటి వచనము. రైట్, 27వ అధ్యాయం మొదటి వచనం. రేపటి దినము గురించి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటి దినం గురించి చింతించొద్దని బైబిలే సెలవిస్తుందంటే, ఈ రోజు చింతించే వాళ్ళు ఎంతమంది లేరు? మన మధ్య చింతించే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. ఈ రోజు చాలా మంది ఏమని చింతిస్తున్నారు? నా కుమారుడు మారడం లేదని చింతిస్తున్నారు, నా కుమార్తె మారడం లేదని చింతిస్తున్నారు, నాకు పిల్లలు కలగడం లేదని చింతిస్తున్నారు, నా యొక్క అప్పులు తీరడం లేదని చింతిస్తున్నారు, నా కుటుంబంలో నాకు కావలసినవి కొనివ్వడం లేదని చింతిస్తున్నారు, నాకు కావలసినవి నాకు ఇవ్వడం లేదని చింతిస్తున్నారు. ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే చింతిస్తున్నారు. అందుకే అలా చింతించే వ్యక్తులను బట్టి నేను ఏమంటున్నానంటే, అనేక మంది రోడ్లో మీకు కనిపిస్తారు, రైల్వే స్టేషన్ లో కానీ, బస్ స్టాప్ లో కానీ అడుక్కు తినే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళను చూస్తే నీకు అర్థం అయిపోవాలి, నేను బెటరా వాళ్ళ బెటరా, నేను బాగున్నానా వాళ్ళు బాగున్నానా. కాబట్టి ఈ రోజు అనేక మంది దేని కొరకు చింతిస్తున్నారు అంటే, దేని కొరకు చింతిస్తున్నారంటే లోక సంబంధమైనటువంటి దాని కొరకు చింతిస్తున్నారు, కానీ దేవునికి సంబంధించినటువంటి దాంట్లో చింతించడం లేదు. అందుకే నీలాంటి వాళ్ళ కొరకు కూడా నేను మరణించాను అంటాడు దేవుడు. నీలాంటి వాళ్ళ కొరకు కూడా. ఇప్పుడు యేసు ఎవరి కొరకు మరణించాడంటే దుర్మార్గుల కొరకు మరణించినటువంటి గొప్ప దేవుడు, పాపంలో ఉన్నటువంటి వాళ్ళ కొరకు మరణించినటువంటి గొప్ప దేవుడు, లోక మలిన్యంలో మునిగిపోయినటువంటి వ్యక్తి కొరకు మరణించినటువంటి గొప్ప దేవుడు. ఆయన లాంటి దేవుడు మరొక్కడు ఎక్కడ కూడా మీకు కనబడడు అనే వాస్తవాన్ని మీరు గుర్తెరగాలి. అయినప్పటికీ కూడా ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈరోజు నువ్వు మారావా? మారినట్టుగా కనిపిస్తున్నావా? మార్పు చెందినట్టుగా మీరు కనిపిస్తున్నారా? కానీ మారలేదని నీకు తెలుసు అని నాకు అర్థమవుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ మాటని నీతో చెప్పమంటున్నాడు. నువ్వు ఇంకా మారలే, ఆలోచనలో మారలేదు, చూపుల్లో మారలేదు, నడకలో మారలేదు, తలంపుల్లో మారలేదు, నీ యొక్క కోరికల్లో మారలేదు, నీ యొక్క ఆలోచన విధానంలో నువ్వు మారలేదే అంటుంది. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా పాట పాడాడు,
మీకు అందరికి తెలిసిన పాటే అనుకుంటాది. మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. అంటే మీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటది అని దేవుడు అంటున్నాడు. దేవుని మాటలు లేదా దేవుని పాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. అంటే మనలో కొంతమంది ఎలా ఉన్నారు అంటే, మారామంటూ మస్కా కొడతారు, ఆ మస్కాలోని దేవుని మాటలు మరచిపోతారు. మారామంటూ మస్కా కొడతారు, ఆ మస్కాలోని దేవుని మాటలు మరచిపోతారు. మర్చిపోయారా? మర్చిపోతున్నారా? అంటే మారామంటే మారాము కాబట్టి నువ్వు మారు అన్నప్పుడు, లేదు నువ్వు ఫస్ట్ మారు అంటే నేను వద్ద మారేది? లేదు, నువ్వే మారు. ఎవరు మారాలి? వాక్యం చెప్పేవాళ్ళు మారాలి. ఎవరు మారాలి? సంఘ పెద్దలు మారాలి. సరే, వాక్యం చెప్పేవాళ్ళు మారుతారు, సంఘ పెద్దలు మారుతారు, మరి నువ్వెప్పుడు మారుతావు? మనకి ఇంకా సమయం ఉంది కదా, నాకు ఇంకా యవ్వనం ఉంది కదా, నాకు ఇంకా బలం ఉంది కదా, నాకు ఇంకా అందం ఉంది కదా, నాకు ఇంకా చదువు ఉంది కదా. మరి నీ చదువును బట్టి, బలాన్ని బట్టి, యవ్వనాన్ని బట్టి, అందాన్ని బట్టి ఇంకా మారకుండా ఇలాగే ఉంటాను అంటే ఒక రోజు కుప్ప కూలిపోతావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కుప్పకూలిపోతావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే దేవుడు ఈ రోజు సూటిగా ఒక వార్నింగ్ ఇవ్వమంటున్నాడు నీకు. ఏ వార్నింగ్ ఇవ్వమంటున్నాడు అంటే, యోన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే అదే మాటను ఈ రోజు పరిశుద్ధాత్ముడు మనతో తెలియపరుస్తున్నాడు. యోన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే అక్కడ ఏ మాట మనకు కనిపిస్తుంది? యోన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనము, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలగనని ప్రకటింపము. దుర్గతి కలగనని ప్రకటింపము. ఏమైందంట? దుర్గతి నాశనం అవుతుంది అని చెప్పమన్నాడు దేవుడు యోనకు. అదే యోన వచ్చి నీ నినివే పట్టణము నాశనం అవుతుందని చెప్పినప్పుడు అక్కడ అనేక మంది దేవుని వైపు తిరిగారు. ఈ రోజు నీకు, నాకు, మనకు అందరికి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు కూడా దేవుని వైపు తిరగాలి. చిన్న పిల్లగా ఉంటున్నటువంటి నువ్వు దేవుని వైపు తిరుగు, యవ్వనస్తులుగా ఉంటున్నటువంటి మీరు దేవుని వైపు తిరగండి, స్త్రీలుగా ఉంటున్నటువంటి వాళ్ళు, పురుషులుగా ఉంటున్నటువంటి వాళ్ళు, సంఘ పెద్దలుగా ఉంటున్నటువంటి వాళ్ళు, దేవుడు మిమ్మల్ని చూశాడు. ఇన్ని సంవత్సరాలైనా మారలేదు, ఇన్ని నెలలైనా మారలేదు, ఇన్ని వారాలైనా మారలేదు, ఇన్ని వాక్యాలు విన్నా మారలేదు. కాబట్టి దేవుడు అనుకున్నాడు, లేపేస్తాను. రేపు ఉండవేమో నువ్వు, రేపు నిన్ను లేపబోతున్నాడేమో దేవుడు. కాబట్టి హెచ్చరికతో నువ్వు ఆలోచన చేస్తే, మిమ్మల్ని భయపెట్టడానికో దేనికో చెప్పడం లేదు కానీ దేవుడు పరిశుద్ధాత్ముడి మాటను చెప్పమంటున్నాడు. కాబట్టి ఈ రోజుకైనా ఇప్పటికైనా నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసినటువంటి అన్యాయాలు, నువ్వు చేసినటువంటి అక్రమాలు అన్నిటిని కూడా బాయ్ చెప్పేసి, గుడ్ బై చెప్పేసి దేవుని వైపు నువ్వు తిరిగితే, అయ్యో నా కొరకే కదా దేవుడు మరణించింది, నన్నే కదా దేవుడు ప్రేమించింది, నన్నే కదా దేవుడు కోరుకున్నది అని నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మారలేనటువంటి నీ కొరకు దేవుడు ఏం చేస్తాడు? ప్రాణం పెట్టాడు. ఈరోజు నీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు నా కుమారుడు మారతాడా, ఎప్పుడు నా కుమార్తె మారుతుందా? ఎన్ని రోజులు? 25 సంవత్సరాల వరకు ఎదురు చూస్తారు. నువ్వు మారవని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వదిలేస్తారు. మన జీవితం మన ఇష్టము, మన కుటుంబం మన ఇష్టం అని వదిలేస్తారు. అదే విధంగా ఆ యొక్క దినంలో మనం చూసినట్లయితే ఒక సంఘ కాపరి కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి ముఖ్యస్థుడు కావచ్చు, కొన్ని రోజులు చూస్తాడు, మారతాడని చూస్తాడు, మార్పు రాలేదు కాబట్టి ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అదే విధంగా దేవుడు కూడా ఈ రోజు నిన్ను అనేక రోజుల నుంచి చూశాడు, అయినప్పటికీ కూడా నీలో మార్పు చెందలేదు, మారినట్లుగా కనిపిస్తున్నావు. ఇలా ఎంతకాలం నువ్వు దేవుని మోసం చేస్తావు, మనుషులను మోసం చేస్తావు, కుటుంబాన్ని మోసం చేస్తావు? ఇప్పుడైనా తల వంచి నీ ఆత్మను దేవునికి సమర్పించి మోకరించి ఈ రాత్రి ఈ సమయంలో దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను నిజమే మారలేదు, ప్రభువా నిజమే నీ వాక్యాన్ని బట్టి మారాలి అనుకున్నాను కానీ మార్పు చెందాలి అనుకున్నాను, మంచి వ్యక్తిగా కనిపించాలి అనుకున్నాను కానీ అలా కనిపించలేకపోయాను. కాబట్టి ప్రభువా నన్ను క్షమించండి, మంచి మార్పును మారాలి అనుకుంటున్నాను, కాబట్టి నా కొరకు మీరు రక్తాన్ని కార్చారని నేను తెలుసుకున్నాను, ఆ సత్యాన్ని గ్రహించాను. కాబట్టి ఇక మీదట నేను మార్పు చెందినటువంటి వ్యక్తిగా కనిపించాలి. అలా కనిపించడానికి నాకు సహాయం చేయమని నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు నీకు సాయం చేస్తాడు. అలా ప్రార్థన చేద్దాం, మోకరించుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థిస్తా.
పరిశుద్ధుడు ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీ పిల్లలను బట్టి ప్రభువా, ఈ సమయంలో ఇక్కడ తల వంచినటువంటి ప్రతి ఒక్కరిని పాదాల చెంత మేము సమర్పిస్తున్నాం. ఎందరైతే మార్పు కోరుకుంటున్నారో, మారాలి అనుకుంటున్నారో, నీ కొరకు వాడబడాలి అనుకుంటున్నారో, నేను నమ్మాలి అనుకుంటున్నారో, విశ్వాసించాలి అనుకుంటున్నారో, క్షమాపణ పొందుకుంటున్నారో, అలాంటి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరి పాపాలను మీరు కడిగి వేయండి, పరిశుద్ధులుగా మార్చండి, నీతిగా యథార్థవంతులుగా నిష్కలంకలుగా కనిపించే విధంగా కృప చూపించండి. ప్రార్థనను నజరేడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామా తండ్రి, ఆమేన్. అది కట్ చేసాం లేదు.